తన బింది నిండగానే మనం పట్టుకుందాం. ఏవయ్యా, చూస్తే చదువుకున్నోళ్ళ ఉన్నావు? Yes, of course. Why are you asking? ఇక్కడ గంటల కొద్దీ నిల్చునుంటే నువ్వు ఇప్పుడొచ్చి బిందెలు డైరెక్ట్గా పెట్టేస్తావా? పో లైన్లోకి. అయ్య బాబాయ్, వాటర్ కోసం స్త్రీలు వారు చేసేలా ఉన్నారేంటి? చెప్తే అర్థం కావట్లేదా? వెళ్ళి లైన్లో నిలబడు. వీళ్ళు పోయి ఆ సైకో గడితేనే పెట్టుకున్నారు. సారీ ఆంటీ. వీడు సారీ చెప్పాడా? అది కూడా అమ్మాయికి కాకుండా మొట్టమొదటిసారి బయట ఒక ఆంటీకి సారీ చెప్పాడా? ఇప్పుడు ఏం చేయబోతున్నాడు వీడు? ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? చెప్పాను కదా, మేమందరం పట్టుకున్నాకే నువ్వు పట్టుకోవాలి. వెళ్ళి లైన్లో నిలబడు. అయ్యో, నీళ్ళదే ఉందా ఆంటీ? ఇప్పుడు కాకపోతే ఇంకో గంటకి పట్టుకుంటాను. కానీ అంకుల్ మిమ్మల్ని ఎలా నీళ్ళకి పంపించాడో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఏ, వీళ్ళందరూ రాలేదా? నేను అలాగే వచ్చాను. వాళ్ళందరూ వేరు, మీ అందం వేరు. వాళ్ళు ఎక్కడున్నా ఇలాగే ఉంటారు, కానీ మీరు ఈ ఎండలో కందిపోరు. ఈ చుక్కల మధ్యన చందమామలా ఉన్నారు. చాలు బాబు, మరీ ఎక్కువ పొగడేస్తున్నావు. మేము తర్వాత పట్టుకుంటాం గానీ ఆ బిందెలేవో నేను పడతాను. థ్యాంక్ యూ. నేను పట్టిస్తా. థ్యాంక్ యూ. ఇదిగో బాబు. వస్తానండి. అలాగే బాబు. బాబు, ఈ కాలనీ కొత్తగా వచ్చారా? కొత్తగానే వచ్చానంటీ. ఎక్కడా ఉండేది? ఎక్కడైతే ఉందా ఆంటీ, రోజు ఇక్కడే కలుస్తాం కదా. రోజు రోజుకి ఇది చేష్టలు ఊహాతీతంగా ఉంటున్నాయి. ఇంకెంతకాలం ఎలా నటిస్తాడో, ఏదో రోజు దొరికిపోతాడు. వస్తాను. అలాగే బాబు. బాయ్. పద. ఏమ్మా, చూసింది చాలు, నీళ్లు పట్టు. ఏంటి ఎమ్మెల్యే గారు, ఎక్కడికో బయలుదేరినట్టున్నారు? నానమ్మ, హరీష్ని తప్పుడు కేసులో ఇరికించారు. బెయిల్ మీద విడిపించి తీసుకురావడానికి వెళ్తున్నాం. ఓ అవునా? పాపం హరీష్ని ఇరికించారా? అవునండి, ఇదంతా సౌపర్ణిక వాళ్ళ కుట్రంట. పరువు తీయాలని చూస్తున్నావా? అమ్మా నువ్వాగు. విశాలాక్షి, ఒట్టి చేతులతో ఏం వెళ్తావు? తినెంతసేపు అయిందో ఏంటో, ఏమైనా పట్టుకెళ్ళి తినడానికి. అయ్యో నా మతి మండ, బాగా గుర్తు చేశారండి. ఉండండి, ఇప్పుడే వస్తాను. వస్తానరా? పదండి పదండి, లేట్ అవుతోంది. ఏమండి, ఇక మేము బయలుదేరుతామండి. టైంకి వచ్చాం కాబట్టి సరిపోయింది, లేదంటేనా ఘోరం జరిగిపోయేది. నానా
ఏంటన్నా ఇది? మొగుడిగా నా హక్కురా అయితే నువ్వు కూడా సంపాదించుకో. ఏంటే వెళ్ళా హరీష్ గాడికి బెయిల్ ఇప్పిస్తారా? బెయిలు అసలు వాడెవడు, మీరెవరే? ఎంత కాదనుకున్నా మన ఇంటి అల్లుడే కదండి. అల్లుడా? అలా పిలిపించుకునే అర్హత అసలు వాడికుందా? అల్లుడంటే అత్తారింటికి గౌరవం తేవాలి, మామగారి పరువు నిలబెట్టాలి. కాని వాడేం చేశాడు? పని పాట లేకుండా బలాదురుగా తిరుగుతూ దీని మీద ఆధారపడుతూ బతికాడు. ఇప్పుడు ఇది లేకపోయేసరికి వచ్చి మనింటి మీద పడుతున్నాడు. నాన్న, హరీష్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుందామని కాదు నాన్న, జస్ట్ కేసు నుంచి విడిపిద్దామంతే. ఆ? ఇప్పటిదాకా వాడు అనామకుడు, కానీ ఇప్పుడు మీరెళ్ళి వాడిని విడిపించుకొస్తే జనం ఏమంటారో తెలుసా? ఎమ్మెల్యే గారు విడిపించిన క్రిమినల్ అంటారు, బసవరాజు గారి అల్లుడు హంతకుడు అంటారు. అది అవసరమా నాకు? నాన్న నాన్న, ఒకసారి నేను చెప్పేది విను నాన్న. నీకు చెప్తే అర్థం కావట్లేదు కదా? అద నువ్వు నాన్న, రా. నాన్న ఏమండి? వదలు నాన్న, ఆగు నాన్న. నాన్న. రా. ఏయ్, రా. మావయ్య, మావయ్య ఆగండి మావయ్య. నాన్న, మావయ్య, ఆగు నాన్న. ప్లీజ్ వదలండి. నాన్న, ఆగు నాన్న. ఆగండి మావయ్య. నాన్న, వినండి. మావయ్య, నాన్న, ఆగు నాన్న. కీర్తి, నాన్న, నాన్న, నాన్న. మావయ్య. ఏయ్, ఏయ్. ప్లీజ్ నాన్న, డోర్ తీయి నాన్న. మావయ్య, కీర్తి ఏం తప్పు చేసింది మావయ్య? ఏ తప్పు చేయకూడదనే. నాన్న ప్లీజ్ నాన్న, కీర్తిని వదిలిపెట్టు నాన్న. ఏ తప్పు జరగకుండా నేను చూసుకుంటా. ఏయ్, నువ్వేంట్రా నాకు చెప్పేది?